ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మేల్కొన్నారా? ఉదయకాల సమయంలో మనము రాత్రంతా కాచి కాపాడిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలపాలి. ఎందుకనంటే మనం సజీవులుగా ఉంచి మనల్ని వేకువజామున లేచి ప్రార్థించే వరంగా ఉన్నాము అంటే ఆయన కృప. ఇంతగా మనల్ని ప్రేమించిన ఆ దేవాతి దేవునితో మొట్టమొదటిగా మనము మాట్లాడే వ్యక్తి దేవుడై ఉండాలి. వేకువజామున లేచి నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు నువ్వు ఆయన సన్నిధిలో మోకాళ్ళుని ఆయనతో నువ్వు మాట్లాడగలిగితే ఈ యొక్క ప్రతి సమస్యను ఆయన ఆయన ఆదుకుంటాడు. ప్రేమించే దేవుడు గొప్ప దేవుడు మన దేవుడు. గనుక నీ ప్రతి సమస్యను ఆయన పాదాల ముందు పెట్టు. ఆయనే చూసుకుని నీ సమస్త భారాన్ని ఆయనకు అప్పగించినట్లయితే ఆయన సమస్తాన్ని కూడా ప్రార్థన ప్రతి పరిస్థితిని కూడా మారుస్తుంది. ఆయన మార్చగలడు. నీ స్థితిగతులను, నీ పరిస్థితిని ఆయన మార్చగలిగే శక్తి ఆ దేవునికి ఉంది గనక మన ఉదయకాల సమయంలో మన ప్రతి సమస్యను ఆయన పాదాల ముందు పెట్టాలి. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువగా సహాయము మనకు కలదు. ఇది 2వ దినవృత్తాంతములు 32 అధ్యాయం 7వ వచనం. ప్రియ దేవుని బిడలారా, మరి ప్రభువారు మనకు చెప్తున్నారు కదా, శత్రువుకి కలిగిన సహాయము కంటే నీకు ఎక్కువ సహాయము కలుగును. నీవు ఏ విషయంలోనూ భయపడవద్దని మనకు ప్రభువారు తేటగా చెప్తున్నారు. నీవు ఆయన యందు ఆధారపడి ఆయన కొరకు నీవు నమ్మకస్తుగా జీవిస్తే ఏ మేలును నీకు కుదువై ఉండదు. విశ్వాసముతో పట్టుదలతో నీవు ఆయన కొరకు నిలబడు, ఆయన నీ కొరకు నిలబడతాడు. ఆమేన్.